హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఏదైతే సంఘటన జరిగిందో దానికి సంబంధించి ఇక్కడ చాలా అనుమానాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకు అనుమానాలు చాలా ఉన్నాయంటే చాలా పగడిబందీగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తూ ఉన్నది. ఎందుకు పగడిబందీగా అంటే చూడండి, ఈ అబ్బాయి అమ్మాయి వాళ్ళ మదర్, ఇది ఒక టిస్ట్ లాగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఒకటి ఆలోచించండి, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ మంచి జాబర్ ఈ విజయ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడరు, మంచి వర్తబుల్ క్యాండిడేట్, అంటే మాట్లాడే విధానం కావచ్చు, ఈమె కేపబిలిటీ కావచ్చు, మంచి. అది కట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ ఏ విధంగా ఉంది చూడండి, అబ్బాయి ఫేస్ గిట్లా ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి, ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఇవి చాలా అనుమానాలు. ఎవరి మీద ఉన్నాయి అనుమానాలు అంటే ఏదో ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా కనబెట్టలేడు అనే విధంగా ఉంది. ఇది ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా కనబెట్టలేడు అనే విధంగా ఉంది. ఇది ఒకసారి చూడండి, విజయ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫింగర్ కి చెయ్యికి ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ 2 ప్లేస్లల్లో. ఈ అబ్బాయి ఫేస్ కూడా కొంచెం మరి దెబ్బ తగిలినట్టు కొడతా ఉన్నది. అబ్బాయిది కూడా, అమ్మాయి పర్లేదు, అమ్మాయి నార్మల్గా ఉన్నది. ఒక విషయం ఏంటంటే చాలా మంది ఏమంటా ఉన్నారు, ఇది హిస్టరీ లాగా ఉంది, క్లారిటీ ఇవ్వట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏ కన్నతల్లైనా, నేను అక్కడికి వెళ్ళి అక్కడ చూసిన సిచ్యువేషన్లు అవి చూస్తూ ఉంటే వాళ్ళ హస్బెండ్ మా బొమ్మర్ది చాలా మంచోడు, మా అత్త చాలా మంచిది, నన్ను కొడుకులాగా చూసుకున్నారని చెప్తా ఉన్నారు. ఓకే, మంచిది, ఇక్కడ అంతా బాగానే ఉంది. మరి విజయ్ రెడ్డి ఎందుకు చచ్చిపోయింది అంటే క్వశ్చన్ మార్క్. మీరు ఆలోచించండి, ఎందుకు క్వశ్చన్ మార్క్ ఎందుకు వస్తుంది? విజయ్ రెడ్డి ఎందుకు చచ్చిపోయింది? విజయ్ రెడ్డి చచ్చిపోవడానికి గల కారణాలు ఏంటి? బాబు విజయ్ రెడ్డి కొడుకు ఈ అబ్బాయి. కొంతమంది ఆమె అసలు మిస్టర్ లాగా ఉంది, అక్కడ రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్ళింది, కాలేజ్లో ఏదో సంథింగ్ ఎవరికో హెల్త్ బాగాలేదనో ఏదో చెప్పేసి అబద్ధం చెప్పి పిల్లల్ని తీసుకొచ్చింది అనే విధంగా. ఇక్కడ లాజికల్ గా థింక్ చేస్తా ఉంటే హస్బెండ్ తప్పుందనుకోవచ్చా? విజయ్ రెడ్డి పేరు మీద, విజయ్ రెడ్డి గారి పేరు మీద ఆస్తులు పెట్టిన అన్న తప్పుందా? విజయ్ రెడ్డి గారితో ఇంట్లోనే ఉన్న తల్లి తప్పుందా? తల్లి పదే 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 ఒక విషయం చెప్తా ఉన్నది, ఏడ్చుకుంటా చెప్తా ఉన్నది, మా ఆస్తులన్నీ ఆమె పేరు మీద ఉన్నాయి, మేము ఆమెను నమ్మినాము, మా కోడలు టాటో వేయించుకుంది, ఇట్లా టాటో వేయించుకుంది అని చెప్తా ఉన్నారు. ఇక వాళ్ళ మామ, వీళ్ళ మామ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాలేజీలోనేమో వీళ్ళ ఫ్రెండ్స్ అది కొట్టేవాడు అదేదో సంథింగ్ చెప్తా ఉన్నారు. వాళ్ళ మామనేమో కనీసం నేను చిన్న పింపుల్ వస్తే మా కోడలికి 10 సార్లు పోయి టాబ్లెట్ ఇచ్చినాను వాళ్ళ మామ చెప్తా ఉన్నాడు. మరి ఏం జరిగింది? విజయ్ రెడ్డి ఎందుకు రైలు పట్టాల మీద పడి ఇద్దరి పిల్లలు తీసుకొని వెళ్ళి ఎందుకు పడ్డది? ఎవడు దొంగ ఎవడు ఇలా? విజయ్ రెడ్డికి ఫైనాన్షియల్ గా బాగాలేదా అంటే ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్. వాళ్ళ హస్బెండ్ కి 60,000 50,000 వస్తాయి, మీకు 1 lakh శాలరీ. ఇక్కడ విజయ్ రెడ్డి వాళ్ళ హస్బెండ్ మా వైఫ్ బంగారం అంటున్నాడు, మళ్ళీ క్లారిటీగా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది. వాళ్ళ బావతోని మా అత్తమామతో మాట్లాడేటప్పుడు అన్న పక్కనే ఉంటున్నాడు. అన్న మళ్ళీ మీడియా ముందుకు రాడంట. వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నాడో విజయ్ రెడ్డి వాళ్ళ అన్న మీడియా ముందుకు రాడు. వాళ్ళ వైఫ్ టాటో వేయించుకుంటది, ఆమె రాదు. క్లారిటీ చేయాల్సిన బాధ్యత లేదు. ఇంకో విషయం ఏంటంటే, సరే వీళ్ళు ఆమె వచ్చింది 10 o'clock మదర్ కాల్ చేసింది, 2 seconds ఐ థింక్ 10 seconds అట్లా మాట్లాడింది, 1 minute మాట్లాడింది అని చెప్తా ఉన్నారు. దాని తర్వాత వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, గుమ్మడికాయలు దొంగేవడరా అంటే భుజాను ముల్క చూసుకున్నట్టుగా ఏ మాత్రం వీళ్ళ గురించి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప విజయ్ రెడ్డి ఎందుకు చచ్చిపోయిందో చెప్తలేరు. నాకు 3,000 వేసింది చేపలు తెమ్మని, నాకు లక్కీ పర్సన్ అని, నేను ఈమె పేరు మీద ఆస్తులన్నీ ఈమె పేరు మీదే పెట్టినా. ఇక్కడ ఏదైతే చెనిగచెర్లలో వీళ్ళ ఇల్లు ఏదైతే ఉందో, విజయరెడ్డి గారి ఇల్లు, పాపం పాప ఎంత ముద్దుగున్నారు చూడండి, పిల్లలు చిన్న పిల్లలు, 1st year 2nd year అంట. విజయరెడ్డి గారు ఆమెను చూస్తే ఆమె మంచి క్రెడిబిలిటీ, అంటే మంచి స్టాండర్డ్ క్యాండిడేట్ లాగానే ఉన్నారు. ఏదో ఊరికి కొంతమంది ఇంట్లో లేడీస్ ఆ కైండ్ ఆఫ్ లేదు, ఆమె చాలా స్ట్రాంగ్ పర్సన్, మంచి. అది ఇక్కడ మనం పర్సనల్గా ఎంక్వైరీ చేస్తే ఇంట్లో ఏదైతే చెనిగచెర్ల ఇల్లు ఉందో వీళ్ళ మదరు వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు. ఈవిడ వీక్లీ 2 times 1 time ఆఫీస్కి వెళ్ళేది. మొత్తం ఇంటి దగ్గర నుంచే వర్క్ అంతా, మేడంది కూడా, విజయరెడ్డి మేడంది. ఇక్కడ 1 week బ్యాక్ వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద కీకల్ గొడవ అయింది. 1 week బ్యాక్ పెద్ద ఈమె చనిపోయిన ఏదైతే ఉందో అప్పటికి ఒక 1 week బ్యాక్ గొడవలు అయితే అయినాయి అనే విషయం మనకు తెలిసింది. పెద్ద పెద్ద కేకలు వేసుకున్నారు, వాళ్ళ ఇంటికి ఎవరు వాళ్ళే చూసుకుంటారు అనే విషయం. ఇక్కడ నేను ఏమంటా ఉన్నా, విజయ్ రెడ్డి ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి, ఎవరి మీద డౌట్ పడాలి అంటే విజయ్ రెడ్డి మీదనే పడాలి. వాళ్ళ అన్న అమ్మాయి కూడా ఏం తెలియదు, హస్బెండ్కి ఏం తెలియదు, వాళ్ళ అమ్మకి ఏం తెలియదు. అవునా? ఇది కూడా లాజిక్. కొంతమంది ఏమంటా ఉన్నారు, విజయ్ రెడ్డికి వాళ్ళ అన్నకి ఆస్తి గొడవలు ఏమన్నా ఉండొచ్చు అనే విధంగా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక్కడ మరిగా ఇద్దరు పిల్లల్ని విజయ్ రెడ్డి గారికి చనిపోవాలనుకుంటే ఇక్కడ ఒక మీరు కొన్ని విషయాలు మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఎవరైతే విజయ్ రెడ్డి హస్బెండ్, వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మ, విజయ్ రెడ్డి వాళ్ళ మమ్మీ, వాళ్ళ అన్న, వీళ్ళందరూ మేము మంచోళ్ళము మంచిగానే ఉన్నాం అనే విధంగా చెప్తా ఉన్నారు కదా. మరి దొంగెవడు అంటే ఇక్కడ ఏమర్థమవుతా ఉందంటే, విజయ్ రెడ్డి గారికి భర్త మీద నమ్మకం లేదా ఒక విధంగా ఆలోచిస్తే, లేదంటే వీళ్ళమ్మ
వీళ్ళ అన్న విజయరెడ్డి భర్త వీళ్ళు ముగ్గురు ఒకటేనా, ఈ ఒకటి ఇండివిజువల్ అనుకోవచ్చా? ఇట్లా కూడా ఆలోచించాల్సి వచ్చు కదా. అంటే మా హస్బెండ్ వాస్తవంగా అమాయకుడు, ఏం తెలియదు ఆయనకి, జెన్యున్గా ఏం తెలియదు. మరి నేనేమైనా వేసుకొని పోతే మరి వీళ్ళ వీళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళ అన్నగారు చెప్తా ఉన్నారు, నేను చాలా బాగా కాలేజ్ దగ్గరికి వెళ్తుంటే నేను పిల్లలకి ఏమైనా నేను మొత్తం చూసుకునేది నేనే అని చెప్తా ఉన్నాను. ఓకే, మరి అన్న మీద సరే ఈమె శనికావేశంతోనా ఇంకో దాంతోనా ఓకే సూసైడ్ చేసుకుందా అను. మరి వీళ్ళ అన్న అంత మంచోడు, వీళ్ళ హస్బెండ్ అంత మంచిగా చూసుకునేటోళ్ళు అయితే పిల్లల్లో వదిలేసిపోవాలి కదా. సరే నేను లేకపోయినా నా అన్న గిట్లా ఉన్నారు కదా, నా పిల్లల్ని మంచిగా చూసుకుంటారని అంటే వాళ్ళ అన్న మీద నమ్మకం లేదనుకోవచ్చు విజయరెడ్డి గారికి, ఎక్కడి నుంచి ఒత్తిడిలో వచ్చినాయి అనుకోవచ్చు. ఇంకో విషయం, ఇదొకట పాయింటా. దీని తర్వాత ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇద్దరు పిల్లల్ని, వీళ్ళేం చిన్న పిల్లలు ఏం కాదు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే మినిమం 17 years ఉంటాయి పిల్లలకి. రైల్వే స్టేషన్లోకి వెళ్ళింది, అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళింది, ఆయనకి ఎవరో వస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది చెప్పేది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు పట్టాలపైన పడేసి ఉన్నారని సమాచారం ఇచ్చారు. ఇది ట్రైన్కి సంబంధించిన వ్యక్తి అనేది ఒక ఎలిగేషన్, ట్రైన్కి పడ్డారు అనేది ఒక ఎలిగేషన్. ఇక్కడ మరి బాధితులు ఎవరు? విజయరెడ్డి గారి ఫోను ఓకే, ఆమె ఎంబడి తీసుకెళ్ళొచ్చు ఓకే, ల్యాప్టాప్ పోలీస్ వారికి ఎవరు అందించారు, ఎట్లా పోయింది? ఇక్కడ ఎవరు మగ్గ పెడతా ఉన్నారు ఈ కేసును బయటికి రాకుండా? విజయరెడ్డి గారి అన్నకి చాలా ప్రేమ ఉంది అల్లుడి మీద, కోడల మీద. మరి విజయరెడ్డి గారికి వాళ్ళ అన్న మీద ఎందుకు నమ్మకం లేదనుకోవచ్చు ఒక డౌట్. ఆయన మనకు చెప్పిన విషయం ఏంటంటే, నేను నీకు చెప్తా ఉన్నా, నేను కనీసం మా కోడలికి చిన్న పింపుల్ వస్తే వారం రోజులు కాలేజ్ చుట్టూ తిరిగి నేను టాబ్లెట్ ఇచ్చి వచ్చినా అన్నాడు. మరి ఇంత నమ్మకంగా ఉన్నప్పుడు మరి విజయరెడ్డి గారు నమ్మలేదా? సరే ఈమెకి ఏదో ప్రాబ్లం వచ్చింది, కానీ పిల్లలకు ప్రాబ్లం లేదు కదా. పిల్లలు ఎందుకు ఆమెతో పాటు తీసుకెళ్ళి చంపింది అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఆ అమ్మ ఏమంటా ఉన్నది, నువ్వు పోయిందా అని పోయినావు, మమ్మల్ని మీడియాకి ఎక్కించిపోయినావు అని ఏడుస్తూ ఉన్నది. బిడ్డ పోయిందన్న బాధ లేదనిపిస్తుంది అంటే ఆమె ఏడ్చే విధానం బట్టి. మరి కేసు ఏమైంది, విజయరెడ్డికి ఏం జరిగింది అనేది ఎవరికి బాధ ఉందన్న విషయం అనిపించట్లేదు. విజయరెడ్డి గారు ఎందుకు చనిపోయారు, వెనకెవరన్నా ఉన్నారా? నేను ఇప్పటిదాకా అన్నట్టు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టు మరి ఏంది, ఇంటి దొంగ ఉన్నారా? వీళ్ళ హస్బెండు మా బంగారము అని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఇంకో డౌట్ ఏమొస్తా ఉందంటే ఆల్రెడీ ఒక 5-6 నెలల నుంచి ప్లాన్ చేసినట్టు కొడతా ఉంది కొంతవరకు చూస్తూ ఉంటే. విజయరెడ్డి గారిని మర్డర్ చేయడానికి కావచ్చు, లేదంటే విజయరెడ్డి గారిని మానసికంగా ఒత్తిడి చేయడం కావచ్చు, ఇవన్నీ కొన్ని డౌట్లు అయితే వస్తూ ఉన్నాయి. మీరు ఒకసారి ఆలోచించండి, ఏ కన్న తల్లైనా ఆమె కన్న పిల్లల్ని సంపాలని ఎప్పుడు అనుకోదు, ఆమెతో పాటు తీసుకెళ్లాలని ఎప్పుడు ఏ తల్లి కన్న తల్లి అనుకోదు. అసలు సాహసమే చేయరు, ఓపెన్గా చెప్పాలంటే ఆ సాహసమే చేయరు. అంటే విజయరెడ్డి గారు చేసిరంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా చూడొచ్చు ఇది. దీన్ని గట్టిగా వెళ్ళి వాళ్ళ అమ్మను కొంచెం కన్ఫ్యూజన్ అంటే కొంచెం క్లారిటీగా విషయాలు అడుగుతుంటే ఏంటండి మాకు ఇదంతా అని ఇబ్బంది పడతా ఉంది వాళ్ళ అమ్మ. అంటే ఎవరి మీద డౌట్ పడాలి ఇప్పుడు? నేను ఒక విషయం చెప్తా ఉన్నా, పోలీస్ వారిని కూడా అన్నానికి లేదు ఇక్కడ అందరు బాగానే ఉన్నారు. బావ మంచిగానే గ్రిప్ లో ఉన్నాడు, విజయరెడ్డి హస్బెండ్ బాగానే ఉన్నాడు, అండ్ విజయరెడ్డి అన్న బాగానే ఉన్నాడు, అమ్మ బాగానే ఉంది. వాళ్ళ అత్తమామ అమాయకులు ఉన్నారు, విజయరెడ్డి గారి అత్తమామ చాలా మంచిది, ఓకే ఆమె మంచిది. మరి మంచిది ఎందుకు చనిపోయింది, పిల్లల్ని ఎందుకు తీసుకుపోయింది? మీరు ఆలోచించండి. ఇంట్లో ఫ్యామిలీ ఒత్తిడి ఏది లేదు, అద్భుతంగా ఉండేది. నేను 30 ఎంతో ఫ్లాట్ ఇచ్చినా ఇల్లు కట్టుకున్నారు, దాన్ని ఈఎంఐ కట్టుకుంటుందని చెప్తా ఉంది వాళ్ళ మదర్. మరి వాళ్ళైతే రైల్వే స్టేషన్లో కూడా ఒకటి చూడండి, మీరు ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యారు వాళ్ళు, లిఫ్ట్ దగ్గర ఉన్నారు, వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అంటే నేను ఏమంటాను, కొడుకు కూడా తల్లెత్తున్నాడు, చిన్నపిల్లగాడు ఏం కాదు, రాపోయి రైలు పట్టాల కాడ పడుకుందాము అంటే పడుకోవడానికి చిన్నపిల్లలు ఏం కాదు వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ సీసీ కెమెరాస్ అబ్జర్వేషన్ చేస్తాం. ఇక్కడ ఏం అర్థం అవుతున్నదంటే, ఇది మాట్లాడదాం, విజయరెడ్డి గారి ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద విచారణ సరిగ్గా జరగట్లేదు అనిపిస్తుంది. ఎందుకు జరగట్లేదు అంటే ఇక్కడ బావ ఏమంటుండు, బావ ఫ్రెండ్స్ ఎవరన్నా వెళ్ళి అరే ఇది ఎట్టేటో డౌట్ ఉందిరా, ఇది చేయాలరా అంటే లేదు నా పిల్లమే పోయింది, నా పిల్లలే పోయింది, నేను ఎవరి మీద కేసు పెడతా, నేను ఎవరి మీద ఏం పెట్టలేనని హస్బెండ్ అంటాం. మేబీ ఆఫ్ కోర్స్ కరెక్టే అనుకోవచ్చు, కానీ ఎవరైతే అయినా విజయరెడ్డి ఆ భర్త ఫ్రెండ్స్ కూడా డౌట్ ఉంది ఇలా మీద, ఎవరు చేసిర్రు, ఎవరో ఉన్నారు దీని వెనుక, ఇది విచారణ కరెక్ట్ గా జరిగితే అవుతుంది అనేది. ఇక్కడ పోలీసు వారికి వచ్చి ఎంక్వైరీ చేసిర్రు, మనం పోయిన రోజు కూడా పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడికి. ఎంక్వైరీలు ఏముందంటే ఉమ్మడిగా ఇప్పుడు హస్బెండ్ ఏమైనా చెప్తాడేమో అని హస్బెండ్ పక్క నుంచి బామ్మర్ది కదులుతలేడు అనిపిస్తుంది ఒక విషయంగా ఆలోచిస్తుంది. వెళ్ళి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి జూమ్ చేసి చూస్తే ప్లాట్ఫామ్ పైన నడుస్తూ ఉన్నారు వీళ్ళు. పిల్లలకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ, ఎవరన్నా చుట్టాలు వస్తున్నారా మరి ఏంటి అని అడుగుతూ ఉన్నట్టున్నారు, మమ్మీ ఎక్కడికి వెళ్తున్నాము అది ఇదని అడుగుతూ ఉన్నట్టున్నారు. ఇక్కడ నుంచి కట్ చేస్తే ఇగో ఇక్కడ మీరు బాగా అబ్జర్వేషన్ చేస్తే వీళ్ళు ఎంటర్ అయ్యారు,
వీళ్ళు వెనుక ఒక ఆయన బ్యాగ్ వేసుకొని పోతుండే. ఈ మధ్య బాగా ఆయన ఎవరు ఏంటి అనేది ఎంక్వైరీ చేయాలి. ఇగో ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన ఎవరు అసలు? నార్మల్గా ప్లాట్ఫామ్ మీద నడిచే వ్యక్తులు అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? ఈయన ఇక్కడ నిలబడిపోయాడు, నార్మల్ నిలబడి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, ఈయన ఇటు పోతూ ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఎవరు అస్తం లేకుండా ఈమె ఎట్లా చనిపోతుంది? అంత అవసరమే ఉంది. అగో వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు అక్కడికి, అక్కడ నిలబడ్డారు అనుకుంటా, ఇక్కడ ఉన్నారు. ఇగో అంటే ఒక్కటి ఆలోచించురి, విజయరెడ్డికి భర్త మీద నమ్మకం లేదా? లేదంటే ఇంకెవరన్నా విజయరెడ్డిని బెదిరించే ప్రయత్నాలు ఏమైనా చేసిర్రా? ఆఫీస్లో నుంచి అంటే ఈమె అంతకన్నా ముందు కూడా నేను ఒక స్టేటస్ పెట్టింది అనే విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అంటే కొంతమందికి ఏంటంటే ఎవరన్నా పెట్టుంటే వాళ్ళ పేర్లు రాసేది కదా. అంటే ఇక్కడ ఒకటి ఈమెనే భారమైనప్పుడు లొల్లీలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఈడ ఒకటి ఆలోచిస్తే ఏమర్థమవుతుందంటే వాళ్ళ అన్నయ్య చెప్తా ఉన్నాడు, నాకు చేపలకు 3,000 ఇచ్చింది, నేను చేపలకు పోమ్మన్నది, నీతి వ్యాఖ్యలు చెప్తున్నట్టు అనిపిస్తూ ఉన్నది. వాళ్ళ అన్నని అయితే నేను నమ్ముతాను. అంటే అట్లనే వాళ్ళ అన్నయ్య చేసిన నేను అంటలేను, అది కూడా చెప్తున్నా. అంటే ఏదైతే విచారణ ఉందో విచారణ కరెక్ట్గా జరిగితే ఈ దొంగలు అనేది బయటకు వస్తారు, కానీ దొరుకుతలేదు. కథ అంతేంద్రా అంటే ఇక ఈశ్వర్ కూడా పట్టలేడు అనే సామెత ఉందా, అట్లా అనిపిస్తూ ఉంది. ఓకేనా? మీరు ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్తోని మా ఇంట్లో ఇట్లా ఒత్తిడి, ఇట్లా సో ఇట్లా మా వాళ్ళు ఇట్లా అది ఇది అని చెప్పిరని చెప్తా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంకోరా. విజయరెడ్డికి ఆల్రెడీ ఫోన్ వచ్చింది టీ తాగే టైంలో, అప్పుడు కార్ తీసుకొని వెళ్ళింది. ఆ కార్ ఇప్పుడు బాగానే అన్న తిరుగుతూ ఉన్నాడు. నిన్న పోయినప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. బట్ దీని మీద విచారణ అనేది కరెక్ట్గా జరిగితే 100%గా ఏం జరిగింది అనేది మాత్రం 100% తెలుస్తుంది. మరి ఇక్కడ మొత్తం మీద నువ్వేం చెప్తున్నావు అని అంటే మీరు అర్థం చేసుకోవాలి నేను ఏం చెప్పబోతున్నా అనేది. క్లారిటీ ఒక 2-3 రోజులలో ఇస్తా. కొంత ఇన్ఫర్మేషన్ వస్తుందా ఉంది ముందు మనకి, మనం ఎంక్వైరీ చేస్తూ ఉంటే చూద్దాం. ఇంకా ముందు ఏమొస్తుంది, ఏం జరగబోతుంది అనేది కూడా చూసే ప్రయత్నాలు అయితే చేద్దాము. ఎందుకంటే విజయరెడ్డిది ఆమె పిల్లల్ని తీసుకొని వెళ్ళి అంత ధైర్యంతో రేణుగొడ్డారు అనేది ఏదైతే ఇది కొంచెం నమ్మసక్కంగా లేదు. మరి ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏది లేనప్పుడు ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే వీళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళ గొప్పలు వీళ్ళే చెప్పుకుంటున్నారు తప్ప వేరే విషయాలు చెప్పట్లేదు ఇక్కడ. మరి మీడియా వాళ్ళకి తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారా? మీడియా వాళ్ళు క్వశ్చన్ వేస్తే కూడా తలకాయ పట్టుకుంటా ఉన్నాడు వాళ్ళ అన్న. మరి ఎందుకు నిజాలేమైనా బయటకు వస్తాయనా? ఏం జరుగుతూ ఉంది? వాళ్ళ బావని ఎంతో కొంత మేనేజ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నది. అంటే ఏదైనా విషయాలు బయటకు తీయగల అని వీళ్ళు కమ్మగా ఉన్నట్టుగానే చేస్తూ ఉన్నది. ఒకసారి చూద్దాం, ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.